ఒక ఎత్తు, ఇక్కడ నుంచి జర్నీ చేయబోతున్నది ఒక ఎత్తు, ఇది గుర్తుపెట్టుకోండి అని నేను అది రిలీజ్కి ముందు మాట్లాడడం ఒక సాహసమే, కానీ ఒక నమ్మకంతో అతను చేసిన ఆ పెర్ఫార్మెన్స్ చూసి ఇంప్రెస్ అయ్యి, అంటే జనరల్గా సాయి పల్లవి ఇలా అంటే ఏడిపించగలదు, కానీ ఒక హీరో ఏడిపించడం అంటే మాటలు కాదు. అటువంటి సీన్ ఆయన రాయగలగాలి, అటువంటి సీన్ ఈయన చేయగలగాలి. నాకు ఎడిటింగ్ రూమ్లోనే తను ఆ ఇన్విటేషన్ కార్డు తనకి కాబోయే భార్య కాకుండా ఇంకొకళ్ళు చేసుకుంటున్న ఇన్విటేషన్ కార్డుని చూస్తూ అతను లెగిసి ఒక 5 నిమిషాల పాటు పర్ఫార్మెన్స్ చేసి చించేశాడు. దట్ ఈస్ పీక్ ఆఫ్ హిస్ పెర్ఫార్మెన్స్ ఆ సినిమాలో. అది చూసి అబ్బో చైతు మనం ఏదో అనుకున్నాం కానీ ఏదో చేశాడు అన్న ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ చైతు ఫర్ మేకింగ్ సచ్ ఎ గ్రేట్ ఎఫర్ట్. ఎందుకంటే మేము కూర్చొని మాట్లాడుకున్న దాంట్లో ఈ సినిమా ముగిసే వరకు ఇంకో సినిమా ఎప్పుడుంది ఎక్కడుంది అని కూడా నేను ఆలోచించను. ఇది ఎందుకంటే మేము రిక్వెస్ట్ చేసాం, ఇది 1 సంవత్సరం పట్టచ్చు, పైన పట్టచ్చు. దీనికి అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ మీకు కావాలి కనుక టైం పట్టవచ్చు, తీయడానికి టైం పట్టచ్చు. మనం చూసుకొని తీస్తూ ఈ సినిమాని గొప్ప సినిమాగా చేద్దాం అన్నప్పుడు ఆయన మాకు ఇచ్చిన హామీ ఏంటంటే, ఈ సినిమా అయ్యే వరకు నేను ఇంకో సినిమా గురించి ఆలోచించను, మిమ్మల్ని అడగను, డూ ఇట్ యువర్ సెల్ఫ్. సో దోస్ థింగ్స్ ఆర్ గ్రేట్ థింగ్స్. ఐ స్టిల్ రిమెంబర్ దట్ డే వెన్ ఐ సాట్ విత్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ అష్యూరెన్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వన్ మోర్ థింగ్. ఇవాళ మీ భార్యని ఇక్కడికి తీసుకురావడం మాకు మహదానందం అయింది. మొట్టమొదటిసారిగా మీరు ఒక పబ్లిక్ ఫంక్షన్కి తీసుకురావడానికి మా గీతార్ట్స్ తండేలు ప్లాట్ఫామ్ మీద మీరు మీ భార్యని ఫస్ట్ టైం తీసుకొచ్చినందుకు చాలా సంతోషం. వెల్కమ్ యూ అమ్మా, మా హీరో బుజ్జి తల్లి. ఇంకొక దుర్మార్గుడు నా జీవితంలో ఉన్నాడు, అతనే దేవి ప్రసాద్. నా స్నేహితుడి కొడుకు, నాకు ఇంత వయసు నుంచి తెలిసినవాడు. అతను మొట్టమొదట మ్యూజిక్ చేసేసి ఒక క్యాసెట్ తీసుకొచ్చి నాకు వినిపిస్తే నేను ఎక్సైట్ అయ్యి, మ్యూజిక్ కంపెనీ పేరేంటి, మ్యాగ్నా సౌండ్. ఆ మ్యాగ్నా సౌండ్ కంపెనీ వాళ్ళకి నేను ఇది వినిపించి, ఇతను ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతాడు, మీరు మిస్ అయిపోతారు, ఇది మీరు పబ్లిష్ చేయండి దీన్ని అని చెప్పి, ఇతను అప్పటికి మ్యూజిక్ డైరెక్టర్ కాలేదు. అప్పటి నుంచి తిరిగి మొన్న మా సంభాషణ ఒకటి మీకు చెప్పాలి. దేవి, నేను ఫోన్ చేశాను, అంటే మేము రాత్రులు 2ంటికి ఇట్లా ఉంటుందన్నమాట. ఫోన్ చేసి, నువ్వు పాటలు చాలా బాగున్నాయి, ఇది ఎడిట్ లాస్ట్ 1 మంత్లో, పాటలు చాలా బాగున్నాయి, మ్యూజికల్ అంటున్నావు, లవ్ స్టోరీ అంటున్నావు, లవ్ స్టోరీలోకి మ్యూజిక్ మెర్జ్ అయిందా అని నాకు డౌట్ వచ్చింది అన్నాను. అంటే భలే డౌట్, చాలా కరెక్ట్ డౌట్ అన్నాడు. అదేంటది అంటే, నేను మనకున్న మ్యూజిక్లో హిట్ అయిన సాంగ్స్లో తీసుకొని నేను బ్యాక్గ్రౌండ్